మాజీ ఉప ప్రధాని బీజేపీ ముఖ్య నాయకులు ఎల్కే అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతిలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. దేశ మాజీ ప్రధాని భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారం అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎల్కే అద్వానీ తన చిన్ననాటి నుంచి ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా దేశంలో హిందూ మత పరిరక్షణకు ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. అటు తర్వాత రాజకీయాల్లోకి వచ్చి సాధారణ కార్యకర్త నుంచి దేశ ఉప ప్రధాని వరకు ఎదిగి బీజేపీ అధికారంలోకి రావడానికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన కలలుగన్న అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ రాయలసీమ అభివృద్ధి కో కన్వీనర్ డాక్టర్ శ్రీహరిరావు, బీజేపీ తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ అజయ్ కుమార్, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు పాటిబండ మురళి, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ తూర్పు మండల అధ్యక్షుడు విజయ్ కుమార్, బీజేపీ యువమోర్చా నాయకులు జయంత్ కుమార్, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు మునికృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ గారికి దేశ అత్యున్నతమైన పురస్కారం భారత రత్న పురస్కారం రావడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు పండుగ వాతావరణంలో స్వీట్లంతా పంచుకుని సంబరాలు చేసుకున్నాము. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఎల్కే అద్వానీ గారి పాత్ర చాలా కీలకము. 2 సీట్లున్న ఎంపీ సీట్లున్న భారతీయ జనతా పార్టీని ఈరోజు సొంతంగా ఏర్పాటు చేసే దిశగా మన ఎల్కే అద్వానీ గారి కృషి ఉన్నది. ఈరోజు అయోధ్యలో భవ్య రామ మందిరానికి ఈరోజు దేశం ప్రపంచం మొత్తం భవ్య రామ మందిరం చూస్తున్నది. దానిలో కూడా ముఖ్యమైన పాత్ర మన ఎల్కే అద్వానీ గారిది. అలాంటి మంచి నాయకునికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి భారత రత్న పురస్కారం ఇవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది.